పెళ్లి కొడుకు సిలకట్ చూపించా వద్దులే. హాయ్ అండి, ఉపనయనం అంటే ఒడుగు సిరీస్లో ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. కాళ్ళగోల సంబరం అయ్యాక ఒడుగు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. ఆడపడుచు మిగతా పేరెంటాలు బోర్కి వెళ్ళి, లేదు అంటే నదులైనా ఏర్లైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా ఎత్తడి బిందెలతో నీళ్లు తీసుకొస్తారండి. దానిలో పసుపు కలిపి ఇక్కడైతే నాగలి వేశారు చూడండి, నాగలి అలాగే పీట, దాని మీద ఒక తాడు వేశారు. దానిపైన ఈ ఒడుగు పెళ్లి కొడుకుని నిల్చోపెట్టి స్నానం చేయిస్తున్నారు. అయితే ఇవి ఎందుకు వేశారనేది నాకు కూడా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడైతే ఫస్ట్ 3 చెంబులతో దిష్టి తీస్తున్నారండి. ఫస్ట్ అయితే ఆడపడుచు దిష్టి తీస్తుంది, తర్వాత ఈ పెద్ద ముత్తైదు అంటారనమాట, ఈ నానమ్మ పెద్ద పేరెంటాలు మాకు అందరికీ కూడా. సో ఈవిడ దిష్టి తీస్తుంది. తర్వాత ఇంకా పేరెంటాలు అందరూ కలిసి చెరో చెంబుడు నీళ్ళు వేసి స్నానం చేయించారు. ఒంటి మీద ఎక్కడ ఒక మచ్చ కూడా లేకుండా పసుపు రాసి మంచిగా అందరూ కలిసి పేరెంటాలు అందరూ స్నానం చేయించారండి. వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది బికాజ్ మైక్ లేదు, ప్లీజ్ ఇగ్నోర్.